అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ వరదరాజ పెరుమాళ ఆలయం, బంగారు మరియు వెండి బల్లుల గుడి అని కూడా తరచుగా పిలువబడే ఆలయానికి కాంచీపురంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. దీనినే సాధారణంగా పర్యాటకులు ఎక్కువగా తరచుగా బంగారు మరియు వెండి బల్లుల గుడి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు స్థల పురాణం ఇక్కడ ఈ వీడియోలో పొందుపరిచాను అన్నమాట. ప్రధాన దేవుడు మరియు ప్రాముఖ్యత ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు వారినే శ్రీ వరదరాజ స్వామి రూపంలో దర్శనమిస్తారన్నమాట. వైష్ణవులు అత్యంత పవిత్రంగా భావించే 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీన్ని చోళులు నిర్మించగా ఆ తర్వాత విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. బంగారు వెండి బల్లుల విశిష్టత ఆలయంలోని ప్రధాన గర్భగుడి వెనుక భాగంలో ఆనందకోటి విమానం వద్ద ఒక చిన్న గది పైకప్పుకు బంగారు బల్లి మరియు వెండి బల్లి చెక్కబడి ఉంటాయి. వీటితో పాటు సూర్యుడు చంద్రుల చిత్రాలు కూడా అక్కడే పొందుపరిచి ఉంటాయన్నమాట. ఈ 2 బల్లను చేతితో తాకి ఆ తర్వాత సూర్యచంద్రులను తాకినట్లయితే జీవితంలో చేసిన పాపాలు నశిస్తాయని ఇక్కడ భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా బల్లి మీద పడడం వల్ల వచ్చే దోషాలు పల్లి దోషం అని తరచుగా పిలుస్తారనమాట. అలాగే అనారోగ్య సమస్యలు మరియు జాతక దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గౌతమ మహాముని వద్ద భృగువు కశ్యపుడు అనే 2 శిష్యులు విద్యాభ్యాసం చేసేవారు. ఒకరోజు వారు పూజ కోసం నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చారు. కానీ ఆ నీటి కుండపై మూత పెట్టడం మర్చిపోయారు. ఆ నీటిలో ఒక బల్లి పడిపోయింది. అది గమనించని శిష్యులు ఆ అపవిత్రమైన నీటిని మునికి పూజ కోసం ఇస్తారు. ఆ తప్పుకు కోపగించిన గౌతమ మహాముని ఆ 2 శిష్యులను బల్లులుగా మారిపోవాలని శపిస్తాడనమాట. ఆ శాపం కారణంగా వాళ్ళు గౌతమ మహాముని ఈ శాప విమోచనం కోసం ప్రార్థిస్తారు. అప్పుడు తమ తప్పు తెలుసుకున్న శిష్యులు శాప విమోచనం కోసం వేడుకోగా కాంచీపురం వెళ్ళి వరదరాజస్వామిని ప్రార్థించమని ముని వారికి చెబుతాడనమాట. ఇక అక్కడితో ఆ శిష్యులు ఇక్కడ కాంచీపురం చేరుకొని వరదరాజస్వామి వారికి తమ చేసిన దోషం గురించి చెప్పుకుంటారు. అప్పుడు శ్రీ వరదరాజస్వాముల వారు వారికి శాప విమోచనం కలిగిస్తారనమాట. వారి భక్తికి చిహ్నంగా సూర్యచంద్రులు ఉన్నంత కాలం వారు భక్తుల పూజలు అందుకుంటారని వరం ఇస్తాడు. అప్పటి నుంచే ఆలయంలో బంగారు వెండి బల్లను ప్రతిష్ఠించినట్లు చరిత్ర మనకి చెబుతుంది. ఇక్కడ 100 స్తంభాల మండపం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ కళ్యాణ మండపంలోని శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. రామాయణ మహాభారత ఘట్టాలను స్తంభాలపై ఎంతో అందంగా చెక్కారు. రాతి గొలుసు ఈ 100 స్తంభాల మండపం దగ్గరలో ఒకే రాతితో చెక్కబడినటువంటి అతి భారీ గొలుసులాగా ఉంటుంది. ఇంకా ఈ ఆలయం గురించి విశిష్టమైన విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆలయంలో ముఖ్యంగా శ్రీ వరదరాజస్వామి వారి విగ్రహాన్ని అత్తి చెట్టుతో చేసినటువంటి ఏక విగ్రహం, ఆ కలపని ఈ ఆలయంలో ఉన్నటువంటి అనంత సరస్సు అడుగు భాగంలో దాన్ని భద్రపరుస్తారన్నమాట. ప్రతి 48 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి 48 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం ఆ విగ్రహాన్ని ఉంచుతారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా జరిగే ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకొని పరవశించిపోతారని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు నాకు తెలియజేసిన విశేషం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.